హలో ఫ్రెండ్స్, ఎట్టకేలకు డీజేలకు క్రాకర్స్కి చెక్ పెట్టాలనే ఒక నిర్ణయం హైదరాబాద్లో జరిగింది. దీనికి ఇమ్మీడియట్ రీజన్ ఏంటంటే ఈ మధ్య జరిగిన గణేష్ ఉత్సవాలు, మిలాదున్నవి. ఈ రెండిట్లో కూడా విపరీతంగా డీజేలు పెట్టి పోటాపోటీగా ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించారు. చాలాసార్లు ఈ డీజేలు పెట్టినప్పుడు, అది పెళ్ళిళ్ళప్పుడు కానివ్వండి, పండగలప్పుడు కానివ్వండి, ఇక గణేష్ ఉత్సవాలు, మిలాదున్నవి ఇలాంటి వాటి సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఇవి జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళు గుండె ఆగి మరణించారనే వార్తలు వస్తుంటాయి. ప్రధానంగా ఇవి యువకులకు సంబంధించి. ఇక ఇళ్లల్లో ఉండి గుండె జబ్బులతో బాధపడే పెద్దవాళ్ళ గురించి, పసిపిల్లల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏం జరుగుతుందో బయటకు కూడా రాదు. చాలాసార్లు విపరీతమైన సౌండ్ల వల్ల పిల్లల్లో చెవికి సంబంధించిన సమస్యలు కూడా వస్తుంటాయి. ఇక ఇళ్లలో పెట్స్ పెంచుకునే వాళ్ళ పరిస్థితి మరింత బాధాకరం. ఆ కుక్క పిల్లలు, కుక్కలు ఈ సౌండ్స్కి విపరీతంగా భయపడిపోతే వాటిని ఇక పెంచుకుంటున్న వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడుతుంటారు. అయినప్పటికీ ఇతరులకు ఇబ్బంది కల్పిస్తున్నామనే స్పృహ ఏమాత్రం లేకుండా విపరీతంగా డీజేలు మోగించడం అనేది మనం చాలా తరచుగా చూస్తుంటాం. అట్లాగే క్రాకర్స్ కూడా. ఇప్పుడు అది కేవలం దీపావళి క్రాకర్స్ మాత్రమే కాదు, చివరికి క్రికెట్లో ఎవరన్నా గెలిచినా, ఇంకేమన్నా జరిగినా కూడా క్రాకర్స్ పెంచడం అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఇటు సౌండ్ పొల్యూషన్తో పాటుగా ఎయిర్ పొల్యూషన్ కూడా పెరిగింది. ముఖ్యంగా మొన్న ముగిసిన గణేష్ ఉత్సవాలు, మిలాదున్నవి తర్వాత డయల్ 100కి కొన్ని వందల కాల్స్ వచ్చాయి. దాంతో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ దీన్ని సీరియస్గా తీసుకొని నగరానికి సంబంధించిన ఉన్నత అధికారులతో పాటుగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజా సింగ్ లాంటి వాళ్ళతో కూడా ఒక సమావేశం నిర్వహించి అందరి అనుమతి తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పండగలు, మతపరమైన ఉత్సవాలు, ఊరేగింపుల్లో డీజేలు వాడరాదు. నిర్ణయం అయితే తీసుకున్నారు, కానీ ఇది అమలవుతుందా అన్నది ప్రశ్న. ఎందుకంటే హుస్సేన్ సాగర్లో పిఓపి విగ్రహాలు వెయ్యకూడదు అనే నిర్ణయం ఉంది. కేవలం అది ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదు, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. బట్ అయినప్పటికీ పట్టించుకోకుండా ప్రతిసారి గణేష్ ఉత్సవాలు రాగానే బెదిరించడం, బ్లాక్మెయిల్కి పాల్పడటం, చివరికి ఆ విగ్రహాలు తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో కలపడం చేస్తున్నాం. ఈ నిర్ణయం కూడా అట్లాగే అవుతుందా? కనీసం దీన్నైనా వీళ్ళు గౌరవించి అమలు చేస్తారా అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది.